మార్వెల్ ఫ్యాన్స్ ఏమన్నా ఉంటే బాబు ఫీల్ అవ్వకండి అమ్మా, ఓకేనా? మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో మొత్తానికి 2025లో ఫస్ట్ రిలీజ్ అయిన మార్వెల్ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే అసలు మార్వెల్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, ఫస్ట్ స్టోరీ కాన్సెప్ట్ చూసుకుంటే, శామ్ విల్సన్ యాజ్ కెప్టెన్ అమెరికా. సో మన స్టీవ్ రోజెస్ కెప్టెన్ అమెరికా రిటైర్ అయిపోయి శామ్ విల్సన్ కి తన బరువు బాధ్యతలతో పాటు తన షీల్డ్ కూడా ఇస్తాడు కదా. సో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాగా మారిన తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేవన్నీ ఎలా అరికడుతున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ అయిన రాజ్, సో తనని కాపాడడానికి తను కెప్టెన్ అమెరికాగా ఎలా సాయం చేశాడు, ఎలా కాపాడాడు, అసలు ప్రెసిడెంట్ రాస్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది, ఈ గ్యాప్లో సర్పంచ్ సొసైటీ అని చెప్పి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి, కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, అసలు ఫైనల్గా రెడ్ హల్క్ ఎందుకు వస్తాడు, రాస్ రెడ్ హల్క్ ఎందుకు మారుతాడు, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో మోడీ గారు చూసేది ఏముంది, మోడీ గారు కాదులేండి. సో మోడీ గారి ప్లేస్ లో ఒక మోడీ గారిలా వేషం వేసుకున్న ఒక పర్సన్ అయితే చూపిస్తారు. సో డైరెక్ట్ గా ఏం కాదు, ప్రెసిడెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడైతే ఇలా ఇండియాతో చర్చలు జరుపుతున్నట్టుగా అయితే చూపిస్తారు. అదర్ థింగ్స్ మాట్లాడుకుంటే, చెప్పాను కదా మూవీలో సర్పెంట్ సొసైటీ అయితే టీచ్ చేశాడు. సో అదైతే ఒకటి చూపించారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 2008లో రిలీజ్ అయిన ఇన్క్రెడిబుల్ హల్క్ మీకు ఐడియా ఉండిద్ది. సో ఆ మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తారు. సో ఆ మూవీ నుంచే ఈ మూవీకి లింకప్ ఉందని చెప్పాలి. సో దానికి ముందు అది ఇది ఏం లేకుండా ఇన్క్రెడిబుల్ హల్క్ నుంచి డైరెక్ట్ దీనికి లింక్. అండ్ ఆ ఇన్క్రెడిబుల్ హల్క్ లో ఉన్న హీరోయిన్ ఇందులో కూడా ఉండిద్ది అని చెప్పి బాగా రూమర్స్ అవి ఇవి వచ్చాయి కదా. సో ఆమె గారు కూడా ఇందులోనే ఉన్నారు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే మూవీకి వెళ్ళకండి. అసలు నన్ను అడిగితే ఈ మూవీ థియేటర్లో చూడడం కూడా వేస్ట్ అనే అంట. మూవీలో ఒక్క క్లైమాక్స్ ఫైట్ తప్పితే ఇంకా అంతకు మించి ఏది సాటిస్ఫై అనిపించలే నాకు. ఆ క్లైమాక్స్ ఫైట్ ఏదో కాదు, మీరు ఏదో అనుకుంటున్నారేమో, రెడ్ హల్క్ వస్తాడు, అల్లాడిస్తాడు, ఫైట్ ఉండిద్ది అది ఇది అని. రెడ్ హల్క్ ఓన్లీ క్లైమాక్స్ ఫైట్లో మాత్రమే వస్తాడు. అది మొత్తం మనకి రెడ్ హల్క్ సంబంధించిన సీన్స్ మొత్తం క్లైమాక్స్ ఫైట్లోనే ఉంటుంది, లాస్ట్ 10 minutes అంతే. ఇంక అంతకు మించి మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా మధ్యలో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అవి ఇవి వీళ్ళతో ఫైట్స్ ఉంటాయి కెప్టెన్ అమెరికాతో. అండ్ ఇక్కడ శామ్ విల్సన్ అప్పట్లో ఫాల్కన్, ఇప్పుడు కెప్టెన్ అమెరికా మారాడు. సో ఇప్పుడు ఫాల్కన్ గా వేరే పర్సన్ అయితే పెట్టారు. సో అతను ఫాల్కన్ అన్నమాట ఇప్పుడు. అండ్ అలాగే బ్లాక్ విడో టైప్ లో ఇంకో అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా ఏదో అవసరమైనవి, అవసరం లేనివి ఏవేవో చూపించాడులేండి. సో నాకు సినిమా మొత్తం మీద లాస్ట్ 10 minutes ఆ రెడ్ హల్క్ తో వచ్చే ఫైట్ అయితే బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఆ రెక్కలు, తనకి వింగ్స్ వస్తాయి కదా కెప్టెన్ అమెరికాకి. సో ఆ వింగ్స్ కూడా ఏంటి అంటే వైబ్రేనియం షీల్డ్ తో అయితే తయారు చేశారని చెప్పి అన్నారు. నిజంగానే వైబ్రేనియం కి సంబంధించి బ్లాక్ ప్యాంథర్ కి ఎఫెక్ట్ ఏదన్నా అయితే పర్పుల్ కలర్ లో బ్లాస్టింగ్ వచ్చింది కదా, ఆ టైప్ లో బ్లాస్టింగ్స్ అయితే కొన్ని అయితే చూపించారు. అవి అయితే చాలా బాగా అనిపించాయి. బట్ నేనైతే మార్వెల్ నుంచి ఇలాంటి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. అంటే మరి అసలు క్లైమాక్స్ మూవీకి సంబంధించి మొత్తం టీజర్లో, ట్రైలర్లో మొత్తం అవే చూపించుకుంటా పోయారు. ఇంకెలా అయితే అలా అంటే మార్వెల్ నుంచి సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. అంటే థియేటర్కి వెళ్తే సర్ప్రైజ్ స్టఫ్ అనేది ఉంటుంది, ఇందులో అలాంటివి ఏమీ లేవు. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ అంటారా, ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇంకా అప్కమింగ్ మూవీస్కి అయితే లింక్ అయ్యే పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంది. మరి ఇది కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకోకండి. జస్ట్ అదొక హింట్ ఇచ్చి వదిలేస్తాడు అంతే. వాళ్ళెవరో క్యామియో ఉంటుంది, వీళ్ళెవరో క్యామియో ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయదు. క్యామియోస్ కూడా ఏమీ లేవు. అంటే ఒక క్యామియో అయితే ఉంది, మొక్కలే చెప్పేస్తా. బక్కీ ఉన్నాడు కదా, అదే అంటే వింటర్ సోల్జర్, అదేదో ఫైట్లో వస్తాడు అనుకోకండి. జస్ట్ ఒక సందర్భంలో మాట్లాడడానికి వస్తాడు అంతే, అంత మించి ఏం ఉండదు ఆడ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సినిమా 3Dలో చూడాలా 2Dలో చూడాలా అని నన్ను అడిగితే ఓటీటీలో చూడడం బెటర్ అంతే. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి 3Dలో అయితే బాగుంటుంది. నేనైతే 3Dలో చూశాను. 3Dలో క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి నాకు బాగా అనిపించింది. మిగిలిందంతా అదేమనిపించలేదు. కొన్ని అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఓకే అనిపించాయి, కానీ 3Dలో క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే అంతే.
మూవీ మొత్తం మీద నాకు క్లైమాక్స్ ఫైటే నచ్చింది, ఇంకేం అనిపించలే. ఇంకెందుకులేండి ఈ మూవీ గురించి అంత మాట్లాడుకున్నా ఇంకా ఏం చేయలేము. సో మీరైతే వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు, అదైతే నేను చెప్తాను. మార్వెల్ ఫ్యాన్స్ ఏమన్నా ఉంటే బాబు ఫీల్ అవ్వకండి అమ్మా, ఓకేనా. అది ఇంకా నేను కూడా మార్వెల్ ఫ్యాన్నే, నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీరు వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకూడదని నేను చెప్తున్నా. సో అది విషయం. అయితే ఒకవేళ మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో నేను వింటాను, నా ఎక్స్పీరియన్స్ మీరు అన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ నేను వినాలి కదా. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైలా రివ్యూ అయితే రాబోతుంది, గెట్ రెడీ ఫర్ దట్.